నెక్స్ట్ తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు లోహిత్ గారు. ఒకసారి మన చప్పట్లతో తనని ఇన్వైట్ చేసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు లోహిత్. నేను రాముసార్ ధ్యాన ధర్మాశ్రమంలో ఉంటూ ఉంటాను. టెక్నికల్ వర్క్ అండ్ యాప్ డెవలప్మెంట్ అలా నేర్చుకుంటూ ఉంటున్నాను. సో బిఫోర్ నేను ఆశ్రమంకి రాకముందు నా జీవిత చరిత్ర, రక్త చరిత్ర లాంటి టాపిక్ల గురించి చెప్తూ ఉంటాను. ఇప్పుడు యాక్చువల్గా ఏం జరిగిందంటే, నేను ధ్యానం తెలుసు ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి. ధ్యాన ధర్మాశ్రమంకి వచ్చిన తర్వాత మొదలుపెట్టా. ఈ గ్యాప్లో జరిగిన చిన్నది 1 minute చెప్తా. సో ఇప్పుడు బయట ప్రపంచం కదా, ఇక్కడైతే మెడిటేషన్ కాబట్టి ఇక్కడ కూడా మనం మెడిటేషన్ చేస్తున్నాం కాబట్టి కంట్రోల్లో ఉంటున్నాం, మాట తీరు అవతల వ్యక్తిని తిట్టకుండా ఈ 10 రోజులు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బయటికి వెళ్ళిన తర్వాత తిట్లు, కొట్లు, అవతల ఉండి బాధ పెట్టడం ఇది కామన్ అయిపోయింది. అలాగే నన్ను కూడా తిడుతూ కామన్ పెట్టేసరికి నేను కూడా అరే మనుషులు అంతే ఇంతే, సో వాళ్ళని తిట్టినప్పుడు నేను కూడా రిటర్న్లో తిట్టేస్తే అయిపోద్ది కదా, లేదా వాళ్ళని తిట్టబోతున్నారని నాకు తెలిస్తే నేను ఇంకో 2 తిట్టేస్తే వాడు మూసుకుని ఉంటాడు కదా. ఇటువంటి అన్ని మైండ్లో ఆలోచించా. ఎందుకంటే నన్ను తిట్టితే నేను బాధపడతా, అవతల నన్ను తిడితే వాడు బాధపడతాడు, నేనైతే బాధపడనుగా. మేబీ వాడు నాతో ఉంటాడో లేదో తర్వాత విషయం. సో ఫస్ట్ ఏం చేశా, అవతల వ్యక్తుల మీద ఫస్ట్ విరక్తి చెందింది. అంటే మనుషులంటే విరక్తి చెందింది. మా అమ్మగారు ఒక్కడే చివరి దారం కింద పట్టుకుని ఉన్నారండి. నా ఫ్రెండ్స్ సర్కిల్ ఏదైనా సరే, నీతో అవసరం ఉందా నేను మాట్లాడతా, ఇఫ్ ఇన్ కేస్ అవసరం లేదు చల్తా, నువ్వు అటు నీ దారి నీది, నా దారి నాది. కానీ ఇలాగ తిరిగి సావాసాలు చేసుకుని, ఎందుకంటే నేను ఎంచుకున్న మార్గమే తప్పు, నాకు జరిగిందని చెప్పి అదే మార్గంలో నలుగురిని జరిపించాలి. ఆ ఎంచుకున్న మార్గంలో దారులు కనిపించినాయి చీకటి కోణానికి, వేసుకుంటే అడుగు చివరికి వెలుతురు లేకుండా పోయింది. ఆ వెలుతురు లేకుండా పోయేసరికి రాత్రులు నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే ఇది నా క్యారెక్టర్ అటువంటిది అయితే నేను బాధపడచ్చు, అంటే బాధపడకపోవచ్చు. నా క్యారెక్టర్ నలుగురిని ఇబ్బంది పెట్టేది, నలుగురిని ద్వేషించేది అయితే నేను హ్యాపీగా కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉంటా. బట్ నా క్యారెక్టర్ అది కాదే. వాడు నన్ను బాధపడతాడేమో నన్ను నేను అనుకుని వాడిని 2 మాటలు అంటున్నా. ఇదంతా రాత్రి గుర్తుకొచ్చేది. రారా అంటూ నిద్రలో లోపల ఇంకోటి ఉంటాడు ఎప్పుడు, వాడు నిద్ర పెట్టేవాడు కాదు. ఇదిగో నువ్వు ఇది కాదు, నువ్వు ఇలా చేయకు, నువ్వు లోపలుండి నాకు చెప్పకు, బయట భరించాల్సింది నేను. వాళ్ళు ఏదైనా అంటే లోపల మళ్ళీ నువ్వే హట్ అవుతావు. అంటే మొత్తం హట్ అయ్యేది నువ్వే, చెయ్యొద్దని చెప్పేది మరి నేనేం చేయాలి. ఒక రోజు అయితే కంప్లీట్గా ఏడుపు మొదలెట్టా రాత్రి 11-2 ఎప్పుడు ఇక్కడ గత 6 months 7 months బ్యాక్ ఏం చేయాలి తెలియక, అంటే ఎవరికి చెప్పలేం, తిడుతున్నాం పక్కన వాళ్ళని, ఆడికని చెప్పి మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళి ఎడితే లోకం అయిపోతాం. మా అమ్మకి ఇంకా పట్టుకున్న దారం మా అమ్మే కదా. అందరూ మా నాన్నగారు కూడా చాలా రోజులు మాట్లాడడం మానేశారు. ఎందుకంటే తెలుసో తెలియక నేను ఎంచుకున్న దారి అటువంటిది, వాళ్ళు అన్నదానికో వాళ్ళు చేసిన దానికో. సరే అయితే అప్పుడు నేను సాఫ్ట్వేర్ దాంట్లో కాంట్రాక్ట్ బేస్డ్గా వర్క్ చేస్తున్నాను కాగ్నిజెంట్లో. సరేలే ఇప్పుడు నువ్వు నీకేం కావాలని అడిగింది. అర్ధరాత్రి మా అమ్మకే నాకు డిస్కషన్, నాకు 30,000 కావాలి, హిమాలయస్కి పోతా అన్న. నువ్వు ఫస్ట్ పైసలు ఇస్తే నేను నీకు ఫోన్ ఎత్తుతా, లేదంటే రేపు పొద్దున్న ఫోన్ ఎత్తానన్న. హిమాలయస్కి వద్దు, నువ్వు అర్జెంట్గా నిన్ను ఒక చోట తీసుకెళ్తాను, నా కాంట్రాక్ట్ అయిపోయింది, సో బ్రేక్ పీరియడ్లో ఉన్నా. సరే అని చెప్పి ధ్యాన ధర్మాశ్రమంకి వచ్చింది. అంటే నాకు ఇక్కడ నేను అది ఇప్పుడు దాకా మా మమ్మీకి తప్ప ఎవరికి షేర్ చేయలే. నేను ఏంటంటే ఒక ప్రకృతిలో ఉండిపోవాలని చెప్పిన కోరిక. ఇంక ప్రకృతి అంటే ఏంటి, హిమాలయస్, ఒక ట్రిప్ కూడా వెళ్ళిపోయినట్టు ఉంటుంది కదా. సో అలాగా మా అమ్మకి చెప్తే నువ్వు అలా కాదు సార్ ఆశ్రమంకి వెళ్దాం అన్నారు. ఫస్ట్ 2 days లేవలే. తర్వాత నాకు తెలియదండి, అలవాటు అయిపోయింది. ఇంకా దగ్గర ఇంక జాబ్ వద్దు ఏమొద్దు మీ దగ్గరే ఉంటాను సార్ అని. ఇక్కడ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాకు చిన్నప్పుడు ధ్యానం తెలుసు అని చెప్పాను కదా. ఈ ధ్యానం ఎవరికైతే తెలుసు, ఆడు విన్నాడు, ఆడి చెవిరి మీద పడిందో, ఈడు ఆ ధ్యానాన్ని అప్పుడే పట్టుకోకపోతే జీవితం ఆడిని 100 చిట్లు తిప్పి మళ్ళీ ఆ ధ్యానం దగ్గర తీసుకొచ్చిద్ది. నేను మళ్ళీ చెప్తున్నా యూత్కి, మీ చెవి వెంట ధ్యానం పడిందంటే అర్జెంటుగా పట్టుకోండి భయ్యా, లేదంటే ఇబ్బందే. ఎందుకంటే ధ్యానం అనేది తెలిస్తే ఎవరి జీవితాలు, సార్ అప్పుడు చేసి ఉంటే సార్ నా జీవితం బాగుంటుంది, అప్పుడు నువ్వు చేయలేదు కాబట్టి నేను తీసుకొచ్చింది. నువ్వు ఎప్పుడైతే మాట అంటావు అప్పుడు దాకా తిరుగుతూనే ఉంటుంది, తిరగవా ఆగిపోద్ది అంతే. నేను చావు బతుకులు అన్నీ చూశానండి చిన్న వయసులోనే. నేను అదే ఐసీయూలో ఒక చిన్న పిల్లోడికి భర్తిస్తున్న తల్లిని చూసా, అదే ఐసీయూలో డబ్బులు లేకపోతే బయటికి ఇసిరేసిన మనిషిని చూసా. ఎందుకంటే అదే ఐసీయూలో నా బెడ్ పక్కనే నా కాళ్ళు ఇరిగి.
సో నేను చూడంది లేదు, చిన్న వయసులోనే చూసి, ఎందుకంటే నేను ఎంచుకున్న దారి అటువంటిది. అప్పుడు మాకు కానీ స్వభావం మారలే, దారులు మారినాయి, కానీ స్వభావం లోపల అదే పిరికోండి. ఆ బయటికి చెప్పకుండా నాకు నేను వేసుకున్న మాస్కులు ఇవి. ఈ ప్రపంచ యుద్ధంలో యుద్ధ ప్రయకుడిలాగా పరిగెడుతూనే ఉన్నా. ఎక్కడికి పరిగెడుతున్నా? నా యుద్ధం చేయాలంటే ఒక వస్తువు కావాలి, ఒక ఆయుధం కావాలి. ఆయుధం లేదు. షర్టు ప్యాంట్ వేసుకుని పరిగెడుతున్నా, కొడుతున్నాడుతో కొట్టించుకుంటున్నా. నాకు ధైర్యం అంటే నేను కొడుతున్నా. అంతే. ఇదేనా ఆట? ఆట పాట అంతే. అర్థం లేదు, వివరణ లేదు, జీవితానికి ఎలా బతకాలి, ఎలా చూడాలి. అసలు జీవితం అంటే అర్థం లేకుండా పోయింది మొత్తానికి. ఆ టైంలో ఆశ్రమంకి వచ్చిన 2 రోజులకి నిద్ర పట్టింది ఫస్ట్ నాకు. మళ్ళీ వచ్చిన రాత్రికి నిద్ర పట్టింది. నేను ఆశ్రమం అనేది పక్కన పెట్టను, ఆశ్రమం కాదు ఇక్కడ ఒక ప్లేస్. చూసారా, మన జీవితంలో మనకు తెలుస్తూ ఉంటుంది లోపల. నువ్వు ధ్యానం చెయ్యాలి, ఆ చేద్దాంలో చెల్తా అవుతుంది, అయితే ధ్యానం అవుతుంది, ఎప్పుడు మళ్ళీ కొట్టుద్ది. కానీ అది పట్టుకుని ఉంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పటికప్పుడే రేపు పొద్దున్నుంచే మారుద్ది జీవితంలో. ఆ తర్వాత నుంచి ఇంకా సార్తో మాట్లాడిన తర్వాత, సార్ మా అమ్మాయి అయితే, సార్ మీరు అంతా ఆడికి చెప్పక్కర్లేదు, వాడిని ఇక్కడ వదిలేసాను అంది, వెళ్ళిపోయింది. నువ్వు వదిలేడేంటి, 15 రోజుల తర్వాత 30,000 ఇవ్వకపోతే నేను వచ్చేస్తాను నీ వెనకాల అని నేను చెప్పా. కాకపోతే ఆ 15 days కూడా కాదండి, 1 weekలో నేను అక్కడే ఉండిపోయాను. ఇంకా మళ్ళీ అప్పటి నుంచి మా అమ్మ ఇంటికి వెళ్ళి మొన్న ఇక్కడికి వచ్చి కనిపించింది. మొన్న నన్ను చూసి మధ్యలో ఆశ్రమంకి వచ్చింది. ఇక్కడ బయట ఒక యుద్ధం జరుగుతుందండి, మనుషులకి యుద్ధం. ఆ యుద్ధంకి అర్థం తెలీదు. ఫస్ట్ ఎందుకు కొట్టుకుంటున్నారో తెలీదు, ఎందుకు తిట్టుకుంటున్నారో తెలీదు. ఈ యుద్ధంలో ఇప్పుడు న్యాయం గెలుస్తుంది అంటున్నారు. న్యాయం గెలవాలంటే ఫస్ట్ ఎవడైతే గెలుస్తాడో వాడే న్యాయమూర్తి అవుతున్నాడు. ఇక్కడ ధ్యానం న్యాయమూర్తి అవ్వాలంటే మీ అందరి సపోర్టు కావాలి. సో ఈ ధ్యాన ధర్మ ఆశ్రమం, నేను ఉంటున్న రాము సార్ ఆశ్రమం, ఆయన కోరిక ఏంటి, అందరికీ స్పిరిచువల్ నాలెడ్జ్, స్పిరిచువాలిటీ తెలియాలి, ధ్యానం తెలియాలి. అది తెలియాలి అంటే ₹1 కూడా తీసుకోకుండా ఫ్రీ ధ్యానం చెప్పాలి. ఐ లవ్ దట్ ఐడియాలజీ. సో నేను ఆయనతోనే కంటిన్యూ అయ్యా. ఈ ధ్యాన యుద్ధానికి సోల్జర్స్ని ప్రిపేర్ చేయడానికి మీ వంతు సహాయం మాకు కావాలి. నా అడుగు ఒకటి సరిపోవట్లే, నాకు మీతో నడవాలని ఉంది. మీతో జర్నీ చేసి ఈ యుద్ధంలో మనం యుద్ధం అంటే ఇది ఫిజికల్ వరల్డ్లో కొట్టుకునే యుద్ధం కాదు సార్, మెంటల్ వరల్డ్ ఇది. ఇట్స్ కంప్లీట్లీ నీకు నాకు మధ్యలో ఉన్న ట్రాన్స్లేషన్లో జరుగుద్ది. సో ఈ యుద్ధానికి మనం గెలవాలంటే ద వే ఈస్ ద ప్యూరిటీ ఆఫ్ ద వే ఈస్ స్పిరిచువాలిటీ. అదే ధ్యానం, అదే PSSM. ఆ PSSMలోనే ఒక వింగ్ ధ్యాన ధర్మ ఆశ్రమం. ఆ వింగ్కి మొత్తం అంత స్పిరిచువాలిటీ, యూత్ కానీ చిన్న నుంచి పెద్ద, మామూలు స్పిరిచువాలిటీ కాదు, నేర్పించలేక స్పిరిచువల్ టీచర్స్ని చేయాలి, వాళ్ళు బోధించాలి బయటికి వెళ్ళి. అటువంటి టీచర్స్ కాదు, ఒక కాన్ఫరెన్స్ వాళ్ళు కట్టి బోధించాలి. అది ఒక ఆశ్రమంలో పెట్టి అని సార్ ఐడియాలజీ అది. ఆ ఐడియాలజీ మాకు మీ అంత సపోర్ట్ కావాలి, మీతో నడవాలి. ఈ యుద్ధానికి వెళ్దాం సార్ నడుచుకుంటూ. యుద్ధం వెనక్కి వెళ్తుంది, మన మీదకి వచ్చే యుద్ధం వెనక్కి వెళ్తుంది. సో దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ.